హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటంటే లాస్ట్ ఇయర్ వీడియో నా ఫోన్లో జస్ట్ మిస్ అయింది, మళ్ళీ ఇప్పుడు దొరికిందనమాట. లాస్ట్ ఇయర్ కార్తీక వనభోజనాలకి మేమైతే మా అన్నయ్య వెంచర్, ఇది ఎక్కడంటే యాదగిరిగుట్ట నుంచి 25 కిలోమీటర్స్ రాజాపేట అనే ఊర్లో మా అన్నయ్య వాళ్ళు విత్ హిజ్ పార్ట్నర్స్ వాళ్ళు ఒక టెంపుల్ని అయితే స్థాపించారనమాట. శ్రీ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో మేమందరూ కలిసి ఒక బస్లో అందరూ వెళ్ళామన్నమాట. గ్యాదర్ అయ్యి కార్తీక వనభోజనాలకు అనేసి వెళ్ళాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎలా అంటే అందరూ పాటలు పాడుతూ అలా పాడుకుంటూ వెళ్ళిపోతే అసలు టైమే తెలియలేదు. మా అన్నయ్య, వదిన, మా పెద్దనాన్న అందరూ మంచిగా పార్టిసిపేట్ చేసి మంచిగా పాటలు పాడుకుంటూ వెళ్ళాము. ఆ పాటలు పాడే దానిలో మాకు టైమే తెలియలేదు ఎలా వెళ్ళిపోయిందో. అయితే లాస్ట్లో రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ మా పెద్దనాన్న చెప్తున్నారు చూడండి. ఇలా రీచ్ అయిపోయాము. అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత అందరూ దిగేసామన్నమాట. దిగిన తర్వాత ఇక్కడ చూడండి, వీడియో తీశాను నేను. ఇదిగో ఇలా పెద్ద ప్లేస్ అన్నమాట. చాలా పెద్ద ప్లేస్, చాలా విశాలంగా ఉంటుంది. టెంపుల్ కూడా చాలా ఇంకా నడుస్తుంది వర్క్ అయితే. కానీ మేము వెళ్ళే వరకు కూడా మంచిగానే ఉంది. అంటే ఆ దేవుడికి పూజలు నిర్వహిస్తున్నారు. డైలీ పూజలు కూడా జరుగుతాయి. ఎవ్రీ సాటర్డే చాలామంది భక్తులు వస్తారు. ఎవ్రీ సాటర్డే కూడా భోజనాలు కూడా ఉంటాయి. మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఉన్నారు టెంపుల్లో. ఇంత లాంగ్ కదా, ఎవరైనా ఉంటారో లేదనుకున్నాను. బట్ సో మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద టెంపుల్. అక్కడికి వెళ్ళాక మాకు ప్రత్యేక పూజలు కూడా జరిపించారు. మా పెద్దనాన్న అయితే దేవుడికి హారతి జరిగే టైంలో గంట ఏదైతే బెల్లు మోగుతుంది కదా, అదైతే వాళ్ళకి అనిపించింది అని ఇచ్చారనమాట. హ్యాపీగా అనిపించింది అందరికీ అలా ఇవ్వడం కూడా. ఈ పెద్దనాన్న ఇచ్చారు. ఇదే బెల్ అనమాట. అది ఆరతి జరిగే టైంలో చేస్తారు. ఇది టెంపుల్ కన్స్ట్రక్షన్. ఇక్కడ భోజనాలు చేద్దామని కూర్చున్నాము, అవుతున్నాయి. పిల్లలందరూ బాల్ తెచ్చుకున్నారు, ఆడుకున్నారు. పెద్ద ప్లేస్ కదా. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. కోలాటం తెగ ఆడేశాడనమాట. మేము ఆడదామని తీసుకుంటే ఇవ్వకుండా వాడే ఆడుతున్నాడు. బాల్ కొడుతున్నాడు దాంతో. చూడండి, అసలు దిగడు, వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే ఇవి రెడ్ శాండిల్ ట్రీస్ అనమాట. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి, ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది మేము వచ్చిన బస్సు. ఈ అన్నయ్య స్పాన్సర్ అనమాట. ఈ అన్నయ్యనే స్పాన్సర్. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ కూడా దిగామన్నమాట. టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ సపరేట్గా ఇలా ట్రీస్ వేసి ఇలా ప్లాన్ చేశారు చూడండి. ఇది రెయిన్బో డెవలపర్స్ అండ్ అగ్రో ఫార్మ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వెంచర్ తీసుకుంటారు, దాంట్లో ప్లాట్స్ తీసుకొని ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు వేస్తారు. దాని తర్వాత ఎవరైతే ప్లాట్ కొంటారో వాళ్ళకి 50% ఇస్తారు. వాళ్ళకి 50, కంపెనీ వాళ్ళకి 50. ఎందుకంటే కంపెనీ వాళ్ళు దాన్ని పెంచేకి అంత కష్టపడతారు కాబట్టి వాళ్ళకి 50, వీళ్ళకి 50. శాండిల్వుడ్ మళ్ళీ ఇక్కడ రిటర్న్ అయ్యామన్నమాట. మళ్ళీ వెళ్ళేటప్పుడు మా అన్నయ్య మళ్ళీ సాంగ్స్తో ఎంటర్టైన్ చేశాడు. మా హస్బెండ్ కూడా అందులో పాల్గొన్నారు. మా హస్బెండ్ కూడా బాగా పాడతారు. ఎక్కడన్నా వెళ్తే పార్టిసిపేట్ బాగా చేస్తారు. ఇక్కడ మా వారు కూడా పాడుతున్నారు. సో బాగా ఎంజాయ్ చేశాము. ఇదైతే మా అన్నయ్య వాళ్ళ డైరీస్. ఎవ్రీ ఇయర్ డైరీస్ అయితే ఇస్తారు మా అన్నయ్య. ఇది వాళ్ళ స్పెషాలిటీ, శాండిల్వుడ్ ప్లాంటేషన్ ప్లాంట్స్ అనమాట. అక్కడ ప్రత్యేక పూజలు అయితే చేయించారు మేము వెళ్ళాక. ఇక్కడ కొన్ని మేము పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మేము దిగిన పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఎవ్రీ ఇయర్ ఎక్కడికి వెళ్తారో నాకు కామెంట్ చేయండి. కార్తీక వనభోజనాలు కార్తీక మాసంలో చేయడం చాలా మంచిది అని నేను విన్నాను. అలాగనే మేము వెళ్ళాము, ఫుల్ ఎంజాయ్ చేసాము. అందులో దేవుడి దీవెనలు కూడా తీసుకున్నాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది. ఏంటంటే పూజలు ప్రత్యేకంగా చేయించారు. మేము వెళ్ళాక అందరికీ కూడా చేయిస్తారు.
మళ్ళీ అక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో చూసినట్టుగానే ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా డివోషనల్గా ఉంటుంది. సో మీకు వీలైతే రాజాపేట్ వెళ్ళి ఒకసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. అన్నీ మంచిగా జరుగుతాయి. నేను మీకు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.